పెళ్లి పుస్తకం నువ్వు మాత్రం క్లోజ్గా మూవ్ అవుతుంటే నాకు కోపం రాదా? ఆ డెవిల్ వచ్చినప్పటి నుండి నీకు నా మీద ప్రేమ కూడా తగ్గింది. అందుకే ఇప్పుడు కూడా మాట్లాడలేదు. ఇప్పటి వరకు నేను హగ్ చేసుకుంది అమ్మ అని పిలిచింది నిన్న. నువ్వని తెలియక నా హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్నాను. నువ్వు వండింది టేస్ట్ చేశాను. ఎందుకు సిద్ధు అలా చేస్తున్నావు? నీకు ఇష్టమని ప్రేమతో చేశానురా. ఇదే కాదురా, నీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండే మీ మమ్మన్రా నేను. కాదు, నువ్వు డెవిల్వి. మా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడానికి ఇక్కడికి వచ్చావు. నీ వల్ల మా అమ్మ తప్ప ఎవ్వరూ హ్యాపీగా లేరు. నేనంటే ఎందుకు అంత ద్వేషం పెంచుకున్నావు? నీకు ఎలా సారీ చెప్తే నన్ను క్షమిస్తావు? నువ్వు నాకేం చెప్పద్దు, నాతో మాట్లాడద్దు. అయినా మా అమ్మ శారీ ఎందుకని కట్టుకున్నావు? ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం. నీ వల్ల ఈ శారీ, ఆ స్నాక్స్ రెండిటి మీద చిరాకొచ్చింది. ఛీ! సిద్ధు కోప్పడతాడు. ఏదో ఒకటి మాట్లాడి కన్విన్స్ చేయమన్నాను కదా అవి. ప్రేమగా మాట్లాడకుండా సైలెంట్ అయిపోయావెందుకు? వాడు నా మాటలు నమ్మే స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది సాక్షి. సిద్ధు కోపం, ఆ తిట్లు ఇవేవి నాకు కొత్తవి కావు. కానీ నన్ను హక్ చేసుకుని అమ్మ అని ప్రేమగా మాట్లాడాడు చూడు, అది చాలు నాకు. నన్ను నువ్వనుకుని మాట్లాడుతూ ఉంటే ఎన్ని రోజులు ఒక అమ్మగా నేను ఎంత ప్రేమను మిస్ అయ్యానో తెలుస్తుంది. సిద్ధు నన్ను పట్టుకోగానే వాడు నా కడుపున పడినప్పటి నుంచి ఒక అమ్మగా నేను సంతోషపడిన ప్రతి క్షణం నా కళ్ళ ముందు కదిలింది. నేను చేసిన పాపాలకి వరం ఇవ్వడానికి ఆ దేవుడు కూడా ఆలోచిస్తాడేమో, కానీ నువ్వు అడిగిన వెంటనే నిజం చేస్తున్నావు. నువ్వు నాకు దేవుడి కన్నా ఎక్కువ సాక్షి. సిద్ధు మీద, ఈ ఇంట్లో వాళ్ళ మీద నువ్వు పెంచుకున్న ప్రేమే నీ కోరికలు తీరేట్టు చేస్తుంది తప్ప ఇందులో నా గొప్పేం లేదు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మేము లైఫ్ ఫర్ ఆల్ ట్రస్ట్ నుంచి వస్తున్నాం. మీ ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి, క్యాన్సర్ పేషెంటా? అవును సార్, వాళ్ళకి సపోర్ట్ చేయడానికే ఈ కిట్ తీసుకొచ్చాము. పేషెంట్ని పిలిస్తే ఈ కిట్ ఇచ్చేసి సంతకం తీసుకొని వెళ్ళిపోతాం. మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. ఈ ఇంట్లో అలాంటి పేషెంట్స్ ఎవరూ లేరు. మీ పేరు నందగోపాలే కదా? అవును. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 17 ఫ్లాట్ నంబర్ 14/2 కదా? అవును, కరెక్టే. అయితే మేము కరెక్ట్ అడ్రస్ కే వచ్చాం. కానీ ఇక్కడ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరూ లేరు. ఆ పేషెంట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. సరే, అయితే డీటెయిల్స్ చెప్పండి. ప్రమిళ, ఆ ఫైల్ ఇవ్వు. ఉంది సార్. ఆ పేషెంట్ నేమ్ మిస్. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరూ లేనప్పుడు పేషెంట్ డీటెయిల్స్ ఎందుకండి? అంటే ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటారేమోనని. నువ్వు చూపించు.
మిస్ ఏం అవసరం లేదు. ఆయన చెప్పినట్టు ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. మీరు రాంగ్ అడ్రస్కి వచ్చి అడుగుతున్నారు. ఒకసారి ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకోండి. ఊరికే మా టైం వేస్ట్ చేయకండి. లేదు మేడం, మాకెప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషనే వస్తుంది. అంటే ఏంటి, నేను అబద్ధం చెప్తున్నానంటున్నారా? అలా కాదు మేడం, కొంతమంది పేషెంట్స్ తమ గురించి ఎవరికీ తెలియకూడదని క్యాన్సర్ ఉన్నా లేదని చెప్తుంటారు మేడం. ఏంటండి వీళ్ళు ఎంత చెప్పినా వినకుండా ఏదేదో మాట్లాడుతున్నారు? కాస్త మీరైనా చెప్పండి. మేమేదో సాయం చేయాలని వస్తే ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి మేడం? పదండి వెళ్దాం. వీళ్ళ మాటలు చూస్తుంటే ఏదో స్కామ్ చేసే వాళ్ళలా ఉన్నారు. క్యాన్సర్ పేరు చెప్పి కిట్ ఇచ్చి డబ్బులు ఏవైనా వసూలు చేస్తారనుకుంటా. సాక్షి, నా గురించి నిజం బయట ఎక్కడ పడుతుందో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. ఆయన దగ్గర దాచమని మాట తీసుకున్నావు, అది నిలబెట్టుకోవడం నా బాధ్యత కదా. చావంటే భయం లేదు, కానీ నా చావుతో జాలి పుట్టకూడదు. అందరి కళ్ళల్లో కోపాన్ని చూడగలను, కానీ సింపతి చూడడం నా వల్ల కాదు సాక్షి. సుశీల, తనూజ పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ నువ్వు లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కానీ నువ్వు ఎక్కడున్నా నా సంతోషంలో ఎప్పుడూ సగభాగం నువ్వే. తల్లిదండ్రులుగా తనూజ పెళ్లి విషయంలో మన బాధ్యతని నీహారిక తీసుకుంది. తన జీవితంలో జరిగిన అన్యాయాన్ని చెల్లి జీవితంలో జరగకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో తెలుసా? సంబంధం కుదిరినప్పటి నుండి ఆ అబ్బాయి గుణాల గురించి, స్వభావం గురించి పూర్తిగా తెలుసుకుని అప్పుడు పెళ్లికి ఒప్పుకుంది. తనుజకి చెప్పింది. పెళ్లివాళ్లు కూడా ఈ అక్క చెల్లెళ్ళ అనుబంధం గురించి ఎంత గొప్పగా చెప్పారో తెలుసా? మన పెంపకానికి 100కి 100 మార్కులు పడినట్టు అనిపిస్తోంది సుశీల. తనూజకు కూడా అక్కంటే ప్రాణం. నేను ఎన్నిసార్లు అడిగినా పెళ్లికి ససేమిరా ఒప్పుకోనిది నీహారిక అడగగానే సరే అంది. అంటే అక్క మీద తనకెంత గౌరవం ఉందో నువ్వే అర్థం చేసుకో. ఈ అక్క చెల్లెళ్ల ప్రేమ అనురాగం చూస్తుంటే మన పరువు ప్రతిష్టలకి ఏ ఢోకా ఉండదనిపిస్తోంది. ఈ హరిప్రసాద్ పేరుని ఎప్పటికీ ఉన్నత స్థాయిలో ఉంచుతారన్న నమ్మకం ఉంది.